ఈరోజు అనార్కలి డ్రెస్ ఎలా కుట్టాలో చూద్దాము. ఫస్ట్ అయితే బక్రం పీస్ కట్ చేసుకొని మనకి ఏ నెక్ కావాలో ఆ నెక్ మోడల్ కట్ చేసుకొని ఫస్ట్ ఐరన్ చేసుకోవాలి ఒక క్లాత్ మీద. తర్వాత దాని చుట్టూ అలా మలిచి కుట్టుకోవాలి నీట్గా. చుట్టూ వాళ్ళ మలుచుకుంటూ నీట్గా మలిచి కుట్టాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. మధ్యలోకి కచ్చుగా పెట్టుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్. ఫస్ట్ కట్ చేసి అయినా కుట్టుకోవచ్చు, కట్ చేయకుండానైనా నీట్గా కుట్టుకోవచ్చు. కుట్టిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకున్న నీట్గా వస్తుంది. అలా కట్ చేసుకున్న నీట్గా వస్తుంది. చుట్టూ అలా కట్ చేసుకోవాలి. దీనికి కూడా సెంటర్ పాయింట్ చూసి కచ్చుగా పెట్టుకోవాలి. ఆ తర్వాత బాడీ పార్ట్ తీసుకొని చుట్టూ అలా లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. చుట్టూ అలా లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. అటు ఇటు సర్దుకుంటూ నీట్గా వేసుకోవాలి. బుంగలు రాకుండా, ముడతలు రాకుండా వేసుకోవాలి. నీట్గా వేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ ఆర్లా ఉన్న ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే విధంగా ఇంకో పార్ట్ కూడా కుట్టుకొని సెంటర్ పాయింట్ చూసి కచ్చుగా పెట్టుకోవాలి. పెట్టుకొని ఆ కచ్చుకాకి ఇందాక మనం నెక్ చుట్టూ వాళ్ళ కుట్టుకున్నాంగా, నెక్ తీసుకొని ఆ కచ్చుకాకి రెండు సెంటర్ పాయింట్ పెట్టుకొని గల్లా కదలకుండా ఫస్ట్ కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకుంటే గల్లా కదలదు, అటు ఇటు కదలదు. ఇప్పుడు గల్లా షేప్లో చుట్టూ వాళ్ళ కుట్టు వేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి. ఇప్పుడు చుట్టూ వాళ్ళ మొత్తం కట్ చేసుకొని కచ్చకాలు పెట్టుకోవాలి. కొంచెం అటు ఇటు అలా పెట్టుకుంటే గల్లా షేప్ అనేది బాగా వస్తుంది. పట్టేది ఇక్కడ. ఇప్పుడు పైనుంచి నీట్గా ఎడ్జెస్ మొత్తం కుట్టు వేసుకోవాలి. షేప్ అనేది కరెక్ట్ తీసుకోవాలండి, లేకుంటే షేప్ అవుట్ అయిపోద్ది. కరెక్ట్గా అనుకుంటూ కుట్టుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దానికి ప్రిన్స్ కట్ అండి, నేను కట్ చేయలేదు. కట్ చేయొచ్చు, కట్ చేయకుండా కూడా ఇలా కుట్టుకోవచ్చు. మార్కింగ్ వేసుకున్న ప్రిన్స్ కట్ షేప్లో దానిపై నుంచి కుట్టు వేసుకుంటున్నాను. లైనింగ్ కదలకుండా కుట్టు వేసుకొని ఆ కుట్టు మించి ప్రిన్స్ కట్ షేప్లో డాట్ లెక్క వేసుకోవాలండి.
డాట్ లెక్క వేసుకుంటే ప్రిన్స్ కట్ షేప్ వచ్చేస్తుంది. ఇక మనకు కట్ చేయాలి, కుట్టాలి అంత బాధ లేకుండా ఇలా కుట్టుకోవచ్చు. కొంతమందికి ప్రిన్స్ కట్ కటింగ్ రాదండి. రాకుండా వాళ్ళు కుట్టుకోవాలి అని ఆశపడుతుంటారు. ఇలా ఫాలో కండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని కచ్చుగా పెట్టుకొని బ్యాక్ నెక్ కుట్టుకోవాలి. ఇందాక దాని విధంగా సేమ్. చుట్టూ వాళ్ళ కచ్చకాలు పెట్టుకోవాలి. ఈ కచ్చకాలు అనేది కంపల్సరీ పెట్టాలండి, లేకుంటే పట్టేస్తుంది, షేప్ అవుట్ అయిపోద్ది నెక్ మొత్తం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ నెక్ కుట్టక ముందే ఫ్రంట్ పార్ట్ని షోల్డర్ మీద జాయిన్ చేసుకోవాలి. నెక్ పీస్లు అనేది లోడింగ్ చేసుకుంటే పోగులు వెళ్ళవు. వీడియోలో చూపించిన విధంగా మలుచుకొని కుట్టుకోవాలి. ఎక్స్ట్రా అంతా కట్ చేసి ఏమైనా ఎగుడు దిగుడు ఉన్నా కట్ చేసుకోవాలి. అలా వచ్చేస్తుందండి. ఇప్పుడు పైనుంచి రౌండ్ గల్లాకి నీట్గా కుట్టేసుకోవాలి. చుట్టూ వాళ్ళ కుట్టు వేసుకున్నాక గల్లా చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి షోల్డర్ మించి సమానంగా చూసుకొని బ్యాక్ డాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ అండి. కొంచెం ఒక 4 ఇంచుల వరకు హ్యాండ్స్కి లైనింగ్ వేస్తున్నాను. హ్యాండ్ కింది భాగం మలుచుకొని కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి. కింది లైనింగ్ అండి, కింది భాగం అటు ఇటు కదలకుండా పెద్ద కుట్టు పెట్టి కుట్టు వేస్తున్నారు. ఇప్పుడు బాడీ పార్ట్కి ఇప్పుడు కుట్టుకున్న చెయ్యి కుట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే కుట్టు మించి డబల్ కుట్టు వేసుకోవాలి.
సేమ్ అలాగే ఇంకో హ్యాండ్ కూడా రెడీ చేసుకోవాలి. లైనింగ్ కదలకుండా కింది వైపు కూడా పెద్ద కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి. కచ్కా కాంచి హ్యాండ్ ఎంత పొడుగుందో కొలుచుకొని కరెక్ట్గా పెట్టుకొని కుట్టు వేసుకోవాలండి. కొంతమంది హ్యాండ్ మీద కచ్కా కాంచి ఇటు కుట్టు ఇటు అటు కుట్టు అటు వేస్తారు. అట్లా వేసిన పర్ఫెక్ట్ వస్తుంది. ఇట్లా కొలుచుకొని కుట్టినా ఇట్లా కూడా పర్ఫెక్ట్ వస్తుంది. కొత్తగా నేర్చుకునేవారు అలానే కుట్టాలండి. ఇలా కుడితే ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది హ్యాండ్. ఇప్పుడు కింది భాగం తీసుకోవాలి. కింది భాగం తీసుకొని కింది భాగం లైనింగ్కి కొంచెం జాయింట్ వస్తుందండి. ఆ జాయింట్ అతుకు కుట్టుకోవాలి. ఇంకో భాగానికి కూడా అంతే జాయింట్ వేసుకోవాలి. లైనింగ్ కింద గేర్ లైనింగ్ అండి. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి 2 అతుకులు వస్తాయి. 2 అతుకులు నీట్గా కుట్టుకోవాలి. దాని మించి అనిగే కుట్టు వేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా ఉంటే అది కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింది పార్ట్ మొత్తం చిన్నగా మలుచుకుంటూ కుట్టుకోవాలి. చిన్నగా జాగ్రత్తగా మలుచుకోవాలండి. ఇది స్ట్రైట్ కటింగ్ కాదు, క్రాస్ కటింగ్ కాబట్టి మలుచుకునే దాంట్లో నీట్గా మలుచుకోవాలి. సరిగ్గా రాదు. ఇంకో పార్ట్ కూడా అలాగే మలుచుకుంటూ కుట్టాలి. తర్వాత బాడీ పార్ట్ తీసుకొని
సగానికి కచకా పెట్టుకోవాలి. సమానంగా పెట్టుకున్నాక లైనింగ్ పార్ట్ వైపు లైనింగ్ పార్ట్ వేసుకోవాలండి. సమానంగా కొలుచుకొని మనం పెట్టుకున్న బాడీ కచకాకి లైనింగ్కి కూడా కచకా పెట్టుకోవాలండి. కటింగ్లో ఉంటుంది. ఆ కచకా రెండు కలిస్తే సమానంగా ఎగుడు దిగుడు రాకుండా వస్తుంది. లైనింగ్ వైపు లైనింగ్ జాయింట్ చేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ వైపు ఒరిజినల్ క్లాత్ జాయింట్ వేసుకోవాలి. అలా అయితే కింద నడుము కాడ కుట్టు కూడా లోడింగ్ అయిపోద్దండి. పోగులు పోదు, బయటికి కనిపించదు గలీజ్గా. లోడింగ్ అయిపోద్ది, మొత్తం లోడింగ్ అయిపోద్ది. అలా సమానంగా కొలుచుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో పార్ట్ వైపు కూడా లైనింగ్ వైపు లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. కచకా అనేది సరిగా కనిపించకుంటే మళ్ళీ పెట్టుకున్నానండి. ఇక్కడ ఒరిజినల్ క్లాత్ వైపు ఒరిజినల్ వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ కొలుచుకోవాలండి. హ్యాండ్ లూజ్ కొలుచుకొని హ్యాండ్ కానించి కచ్చుకుట్లు అనేది స్టార్ట్ చేసుకోవాలి. సమానంగా అనుకుంటూ శంఖ దగ్గర మార్కింగ్ వేసుకున్న కాడికి కుట్టు రావాలి. నడుము దగ్గర మార్కింగ్ వరకు కుట్టు వేసుకోవాలి. అక్కడ నీట్గా సర్దుకుంటూ అన్ని 4 పొరలు కరెక్ట్గా ఉన్నాయో లేవో నీట్గా చూసుకోవాలి. నడుము కాడ కుట్టు ఉంది కదండి, మధ్యలో కుట్టు, ఆ లైనింగ్ 2 కుట్లు కరెక్ట్గా కలవాలి. ఎగుడు దిగుడు వస్తే ఎగుడు దిగుడు అయిపోద్ది ఫ్రాకు. ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి. ఇంకో కుట్టు వేస్తున్నానండి, కచ్చి కుట్లు. ఇప్పుడు కింది గేర్ పార్ట్ అండి, లైనింగ్ కుట్టు లైనింగ్ వేసుకోవాలి. 2 కలుపుకొని 4 పొరలు ఉంటాయి కదా, 4 పొరలు కలిపి జాయిన్ చేసుకోకూడదు, పట్టేసినట్టు ఉంటుంది. సపరేట్ దేని పొరలు దానికి కుట్టు వేసుకోవాలి. ఇంకో వైపు కూడా లైనింగ్ వైపు లైనింగ్ వేసుకోవాలి, కుట్టు వేసుకోవాలి.
ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇప్పుడు లూజ్ కుట్లు అనేవి 2 కుట్లు అయితే 2 కుట్లు, 3 కుట్లు అయితే 3 కుట్లు వేసుకోవాలండి. మనకి ఎన్ని కుట్లు కావాలో అన్ని కుట్లు వేసుకోవచ్చు ఇక సైడ్ వెంట. నేను 3 కుట్లు వేస్తున్నానండి. లోడింగ్ చేశాను కదండి, బయటకు కనిపించే ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకోవాలి. అంతే అండి, అయిపోయినట్లే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి ప్లీజ్.